Hello. So today's we are going to know negotiable instruments introduction. And as we know, prior to enact of Negotiable Instruments Act 1881, it has came in after referred for the NI Act. And the English NI Act was applicable in India in order to govern the functioning of the negotiable instrument. సో ఇది ఏం చెప్తుందంటే మీ అందరికీ తెలిసినట్టు 1881లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే యాక్ట్ వచ్చింది. అండ్ ఇండియాలో జరిగే ఫంక్షనింగ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇండియాని పరిపాలిస్తూనే ఉంటుంది. సో అదొక కొత్తలో అన్నమాట. హవెవర్ ద క్వశ్చన్ రిరైజెస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? బిఫోర్ గెటింగ్ టు నో all the incident concepts of negotiable instrument, it's important to understand the concept of the same. సో అసలు ఫస్ట్ మనకి క్వశ్చన్ అసలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటన్న దానికి అర్థం చేసుకోవడానికి అసలు ఈ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటన్నది కూడా మనం ఫస్ట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి మనకు తెలిసినట్టు 1881లో రిఫర్ అయ్యి వచ్చినప్పటికీ ఈ కాన్సెప్ట్లో ఇన్ డెప్త్ థింగ్స్లో మనం ఇంకా అర్థం చేసుకోండి. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సేమ్, దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ జస్ట్ వన్ మీనింగ్. ఒక్క మీనింగ్లో అయితే ఇది కంపోజ్ చేసలేదు ఎన్ఐ అన్నది ఏంటన్నది. రాదర్ ఇట్ డెరైవ్స్ వేరియస్ మీనింగ్స్ డిపెండింగ్ అపాన్ మూడ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ దో విచ్ ఇట్ బికమ్స్ అప్లికబుల్ ఇన్ అవర్ కంట్రీ. సో అది గ్రాడ్యువల్గా చేంజెస్ అవుతాయి, డిపెండ్స్ అపాన్ ద టైమ్. సో అది ఎలా అప్లై అన్నది కంట్రీ లా ప్రకారం మనకి అర్థమవుతుంది. ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ జనరలీ కన్సిడర్డ్ టు బీ పేపర్ ఆర్ ఏ డాక్యుమెంట్ దట్ ఎన్ష్యూర్స్ దట్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేడ్ అపాన్ ద డిమాండ్ or pay at the time immediately, and it is pretended to note that someone has such instrument also guarantee unconditional payment of money. For example, in case of bill of exchange or promise note. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నది ఒక క్రాస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే అప్లికబుల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఒక మనీ ఎక్స్చేంజ్ అన్నది జరగాలి, ఒక ప్రామిసరీ నోట్ అన్నది రేజ్ అవ్వాలి. సో when the check and everything include in such kind, the negotiable acts comes into the field. So NI Act is basically covers the major types of instruments namely. So NI Acts లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటి థింగ్స్ని NI Act కండక్ట్ చేస్తుంది అంటే సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్ అండ్ చెక్స్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ప్రామిసరీ నోట్ ఉంటుంది అండ్ చెక్స్ ఉంటాయి. దీన్నన్నింటినీ NI Act అనేది కవర్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ వ్యూ ఇన్స్ట్రుమెంట్స్ NEFT, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఆల్సో సర్వ్స్ టు అడిషనల్ మోడ్స్ ఆఫ్ పేమెంట్. సో ఇవి కాకుండా NEFT, సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, అండ్ GTRS, రియల్ గ్రాస్ టైమ్ సెటిల్మెంట్. ఇవి కూడా అసలు పర్టికులర్గా ఏంటో మనం అర్థం చేసుకున్నాం. వీటిని కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది సర్వ్ చేస్తుంది. ఈ పేమెంట్ ఆఫ్ థింగ్స్ని కూడా ఆ లా సపోర్ట్ చేస్తుందని మనకు క్లియర్గా ఈ స్లైడ్లో చెప్తున్నారు. సో దాని బేసికల్లీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్, చెక్ అనేది మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా NEFT అన్నది కూడా ఇట్ ఈస్ నేషనల్ ఎలక్ట్రానికల్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఐ రిపీట్ ఇట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అన్నది, అండ్ RTGS కూడా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అన్నది. హోప్ యూ అండర్స్టాండ్.